హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషి ఐడియాస్. ఈరోజు వీడియో వచ్చేసి మనం క్రంచీ ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది అచ్చం మనకి బీచ్ దగ్గర దొరికే ఫిష్ ఫ్రై లాగానే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా తయారు చేయాలో చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేయడం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి. ముందుగా ఈ చేపల్ని మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇవి చందువా చేపలు అంటారండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ లేకపోతే మనం నిమ్మరసమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం మ్యారినేట్ చేయడానికి యూజ్ చేసుకునే మిక్స్ అండి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేపల్ని తీసుకొని ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా చేస్తే మనకి ఫిష్కి బాగా టేస్ట్ అనేది పడుతుంది ఫ్రై చేసుకున్నప్పుడు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిక్స్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఫిష్కి ఇట్లా అప్లై చేయాలండి. చూసారు కదా, మనం పెట్టుకున్న లైన్స్ మధ్యలో కూడా ఈ స్టఫింగ్ అనేది వెళ్ళేలాగా మనం అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని చేపలకి అప్లై చేసుకొని పెట్టుకొని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా తొందరగా అయిపోతుంది. ఇలా స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా, టైం లేదు అనుకుంటే ఇన్స్టెంట్గా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి తీసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇవి 2 బాగా మిక్స్ చేసుకుని దాంట్లో కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఫిష్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని ఈ మిశ్రమంలో ఇలా బాగా అద్దుకోవాలి. అద్దుకున్న తర్వాత వాటిల్ని ఇంకొక ప్లేట్లో పెట్టుకోండి. చూసారు కదా, కొంచెం బాగా నొక్కుతూ అద్దుకోవాలండి, అప్పుడే ముక్కకి మొత్తం పడుతుంది. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని షాలో ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ సరిపడా పోసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న ఫిషెస్ని ఫ్రై చేసుకుంటే మనకి ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా తొందరగా అయిపోతుంది ఫ్రై కూడా, ఎందుకంటే ఈ చేపలు చాలా తొందరగా వేగిపోతాయి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేయడం అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి. చూసారు కదా, మొత్తం ఫ్రై అయిపోయాయి. ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసి టిష్యూ పేపర్లోకి తీసుకోండి. ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్చేస్తుంది. ఇలా టిష్యూ పేపర్ మీద వేసుకోండి, ఆయిల్ అంతా పీల్చేస్తుంది. ఆ వేడి మీదే కొంచెం ఈ ఫిష్ మీద మనం కారం, కొంచెం గరం మసాలా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చూసారు కదా, ఇలా కొంచెం యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పీస్ అనేది. అంతే, మనకి రెడీ అయిపోయింది ఫిష్ ఫ్రై. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ చాలా క్రంచీగా క్రిస్పీగా ఉంటుందండి ఈ ఫ్రై. ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.